ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. జూన్ మాసంలో మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ గురుడు యొక్క మార్పు మరియు 15వ తేదీ నుంచి రవిగ్రహ మార్పు, రాశి సంచారం వల్ల ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నంలో ఈ యొక్క జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనకి ఎంతవరకు ప్రయోజనాన్ని కలిగిస్తాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే గురుడి మార్పే ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనకి మరి మాస ఫలితాల్లో కుజ బుధ రవి శుక్రగ్రహాల యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనం తప్పకుండా ఈ మాస ఫలితాలని ఒక గురుగ్రహం మీదనే కాకుండా ఇతర గ్రహాలతో ఉన్నటువంటి గ్రహ సంచారం రాశి సంచారాన్ని బట్టి మనం ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేయాలి. సో ఏదేమైనా తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకి మిథున రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అంటే, జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి? ముందుగా మంచి వారాలు చెప్పుకుందాం. అంటే ఈ మాసాన్ని 4 వారాలుగా విభజించినప్పుడు 2వ వారం 4వ వారం మీకు అదృష్టంగా ఉంది, చాలా మంచి అదృష్టయోగం. 4వ వారంలో మొదటి ప్రారంభ రోజులు కాస్త 5 రోజులు బాగా ఉంది. మాసాంతంలో అంటే 4వ వారంలో ఎండింగ్ 3 రోజులు, అంటే ఈ మంత్ ఎండింగ్ 3 రోజులు, అలాగే ఈ మాస ప్రారంభంలోనే మిథున రాశి వారికి మాస ప్రారంభంలోనే నష్టం. అంటే మొదటి 7-8 రోజులు ఆఖరి 3 రోజులు మీకు తీవ్రమైనటువంటి భావోద్వేగాలు, నష్టము, కష్టము, ఇతరులను హింసించడం, పనికిమాలిన వ్యక్తులకి పూచికత్తుగా సంతకాలు చేయడం, వడ్డీలకు కానీ వ్యాపారరీత్యా ఏదైనా డబ్బులు ఇవ్వడం వల్ల ప్రమాదం. ఎప్పుడు మొదటి వారం, నెలలో ఆఖరి వారంలో ఆఖరి 3 రోజులు మీకు కష్టాన్ని నష్టాన్ని చేస్తుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రమాదం ఖచ్చితంగా ఉంది, జాగ్రత్త. చిన్న నటినట్లు కానీ పెద్ద నటినట్లు కానీ ఎవరికైనా సరే మొదటి వారంలో కానీ లేదా ఆఖరి మాసాంతంలో ఆఖరి 3 రోజులు కానీ ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తథ్యము, ఇది ఖచ్చితంగా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ అంటే కింద కామెంట్ చేయకండి ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడానికి నేను దేవుడువా అంటే, నీ జాతకంలో ఇటువంటి ఫలితాలు ఉన్నాయి అది ఇండికేట్ చేస్తున్నాను. నేను ఆ విషయాన్ని గమనించాలి తప్ప నేనేదో దేవుడిని కానీ మీకు చెప్పట్లా. మీ జాతకంలో గ్రహ సంచారం షష్టమ అష్టమ 12వ స్థానటువంటి ఇబ్బందికర వాతావరణం కాబట్టి జాగ్రత్తగా ఉండు. మద్యపానం చేసావా జాగ్రత్తగా నీ బాడీలో ఒక పార్ట్ పోవడం ఖాయము. ఇంతకంటే నిక్కచ్చిగా చెప్పేటువంటి జ్యోతిష్కుడు కూడా ఉన్నాడు, నేను ధైర్యంగా చెప్పగలుగుతా. నువ్వు మందు కొట్టి బయటికి పోతే ప్రమాదం చెప్పేసి మీ అమ్మ చెప్తుంది, మీ నాన్న చెప్తాడు, పోలీసుడు చెప్తాడు, కోర్టు జడ్జిలు కూడా చెప్తారు. దానికోసం మనకి ఎందుకు కంగారు ఎందుకు? సో అదే నేను జాతకంలో చెప్తున్నాను. మద్యపానం చేసి నువ్వు బయటికి వెళ్తే నీ చావు నువ్వేమన్నా చావు, తప్పుగా అనుకోకండి. కానీ నీ వల్ల ఇంకొకళ్ళకి మరణం జరిగే అవకాశం ఉంది, అది ప్రమాదం. దానివల్ల నీకు బయటకు వచ్చేసి విచ్చలవిడి తాగి బయటకు వచ్చేసి ఇంకొకళ్ళని గాయపరిచే అర్హత నీకు లేదు. ఆ విషయాన్ని గమనించుకో, అది నేను చెప్పే ఉద్దేశం. కాబట్టి జాగ్రత్త, మందు కొట్టి బయటికి రాకండి. మీ ఇంట్లో మీరు ఏమన్నా చేసుకోండి, కానీ దానికి ఇబ్బంది లేదు. అలాగే మొదటి వారంలో కళాకారుల క్రీడాకారులకు అవమానాలు, ఓటీపీల ద్వారా మీకు ఇబ్బందులు. పేపర్లో 100 మంది చెప్తున్నారు సైబర్ అరెస్ట్ లేదని, డిజిటల్ మార్కెటింగ్లో నష్టాలని. మోసపోకుండా నాయన, ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి చెప్తే అత్యాశ 50 లక్షలు 60 లక్షలు కోటి ఒక పేపర్లోని నిమిషాలు వస్తే మిగతా పేపర్లు ఎన్ని వచ్చాయో. ఎన్ని రకాల మోసాలు అవుతున్నా కనీసం మనకి చదువుకున్నటువంటి మూర్ఖులే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మాజీ బ్యాంకు ఉద్యోగులు, మాజీ సైనికాధికారులు, మాజీలు అన్ని చదువుకున్న మూర్ఖులు మాత్రమే మోసపోతున్నారు. మరింది కమిషనర్ల పెళ్ళాలు, కమిషనర్ల మొగుళ్ళు ఇలా మోసపోతానంటే ఇక సామాన్యుడితే ఎప్పుడు మోసపోయినట్టు చూడలేను. రైతు ఏదో ఓటీపీ ద్వారా 100-200 తొబ్బించుకుంటున్నాడు తప్ప, పోగొట్టుకుంటాడు తప్ప, అసలు మిగతా వాళ్ళే లక్షలు కోట్లు. పేపర్ తీస్తే 60 లక్షలు 50 లక్షలు కోటి. ఎవరికన్నా బీదవారికి బ్రాహ్మడికి దానం ఇద్దామంటే మాత్రం ఎందుకు దానం ఇవ్వడం, మీకు పర్లేదా మీకు ఎక్కడ అంట. మోసపోవడం మాత్రం బ్రహ్మాండంగా మోసపోవచ్చు. ఇటువంటి మాత్రం చేస్తుంటాం మనం. సో అది 1వ వారంలో జరిగే అవకాశం ఉంది. ధనవంతులైనటువంటి చదువుకున్నటువంటి ఓ మూర్ఖులారా, అత్యాశకు వెళ్ళి మీరు ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. దీంట్లో పెట్రోల్ పెట్టేసి అత్యాశకు పోయి నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక కళాకారుల క్రీడాకారులకి 2-3 వారాల్లో అద్భుతమైన యోగాలు. ఆనంద యోగం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, కళాకారుల క్రీడాకారులకి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లవారికి
రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఈవెంట్స్ చేసేవారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభవంతమైన స్థితి ఎప్పుడుంది? 2-3 వారాల్లో చాలా లాభం. 1వ వారంలో నష్టం, 4వ వారంలో మొదటి 4 రోజులు చాలా బాగుంది, తదుపరి 3 రోజులు నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. లేనిపోని విషయాలకు జోక్యం చేసుకోండి అంతే. పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే సరిగ్గా అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపార పరంగా 2-3 వారాల్లో చాలా మంచి లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అనుకూలత, ఆనందయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, అలాగే రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనందాది శుభయోగం. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.